సింపుల్‌గా, టేస్టీగా ఇలా రైస్ చేసి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేద్దాం. ఇందులోకి పర్టిక్యులర్‌గా ఏ కర్రీ కూడా అవసరం లేదు. ప్లెయిన్ రైసే తినొచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, స్టార్, బండ పువ్వు, యాలుకలు అన్నీ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేద్దాం. కట్ చేసుకున్న ఆనియన్‌ను తీసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేద్దాం. కట్ చేసుకున్న ఒక టమోటా వేసి మంచిగా మగ్గనిద్దాం. కరివేపాకు కొంచెం, చేసుకున్న పచ్చిమిర్చి కూడా 2 వేద్దాం. పుదీనా కొంచెం, అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ వేసి కలుపుకుందాం. నేను సాల్ట్ యూస్ చేయను, ఎక్కువగా కల్లుప్పే యూస్ చేస్తా. రైస్ చాలా బాగుంటుంది కల్లుప్పు యూస్ చేయడం వల్ల. 2 గ్లాస్ రైస్ తీసుకున్నా నేను, అందుకు 4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. అన్నీ మంచిగానే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నాక వాటర్ బాగా బాయిల్ అయ్యాక రైస్ కూడా అందులో వేసి కలుపుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూస్తే 50% వరకు కుక్ అయింది. మనం కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటే రైస్ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ధనియాల పౌడర్ వేసి అంతా మిక్స్ చేద్దాం. రైస్ మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగొస్తుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ గాయ్స్. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకొకసారి మూత పెట్టుకుందాం. కుక్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే రైస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్ చేసుకుందాం గాయ్స్.